పాకిస్తాన్లో పెట్రోల్ మంటలు బీభత్సంగా సృష్టిస్తున్నాయి. ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఆ దేశంపై భారీగా పడింది. నెల రోజుల్లో రెండోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే డీజిల్ లీటర్కు 520.35 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది. అంటే డీజిల్ పై 54.9%, పెట్రోల్ పై 42.7% పెంపు విధించినట్లయింది. ఈ ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. పాకిస్తాన్ చరిత్రలోనే పెట్రోల్ డీజిల్ రేటు ఈ స్థాయికి పెరగటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగటంతో రేట్లు పెంచక తప్పలేదని ప్రభుత్వం చెబుతోంది. గత నెలలోనే పాకిస్తాన్ డీజిల్ పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యల్లో ఉంది. ఇంధన కొరత, పెరిగిన ధరలతో కొంతకాలంగా సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆల్రెడీ అధికంగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఇప్పుడు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. పాకిస్తాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యుఏఈల నుండి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు హర్మూజ్ జలసంధి సమస్యతో పాకిస్తాన్ కష్టాలు మరింతగా పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరినటువంటి దృశ్యాలు దేశమంతా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.